ఈ మధ్యకాలంలో పురుషుల్లో కానివ్వండి, స్త్రీలో కానివ్వండి, ప్రత్యేకంగా మనకు వినిపించేటువంటి కంప్లైంట్స్ వెంట్రుకలు రాలిపోవటం లేదా వెంట్రుకలు తెల్లబడటం. ఆయుర్వేదిక భాషలో చూసుకున్నట్లయితే దోషానుసారంగా శరీరంలో ప్రకుపితము అంటే శరీరంలో వృద్ధి చెందినటువంటి వాతము పిత్తముతోటి కలిసి శిరస్సులో ఉన్నటువంటి రోమకూపాల్లో ఉన్నటువంటి ఆ పిత్తాన్ని దృష్టి చెందించటం వల్ల అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు రాలిపోవటం అనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్తుంటారు. ఆయుర్వేదంలో ఏదైనా శిరస్సు మీద అంటే ఎలోపేషియా వచ్చిన వాళ్ళకు కానీ వెంట్రుకలు రాలిపోయిన వాళ్ళకు కానీ ఆ వెంట్రుక అంటే రోమకూపాల్లో ఉన్నటువంటి ఆ మాలిన్యాలు తొలగించటానికి ఫస్ట్ ఏం చెప్తారంటే ప్రచ్ఛన్ననము అనేది ఒక వర్డ్ ఉంటుంది. ప్రచ్ఛన్ననం అంటే గంటు పెట్టడం. చిన్న నిడిల్ అంటే ఫైన్ నిడిల్ తీసేసుకొని పరిశుభ్రమైంది లైట్గా మనము ప్రచ్ఛన్ననము ఎక్కడైతే వెంట్రుకలు లేకుండా బట్టతలగా ఉంటుందో ఆల్రెడీ అక్కడ వెంట్రుకలు వచ్చి ఉంటాయి. అవి రాలిపోయిన తర్వాత ఆ రోమకూపాల్లో అడ్డగించబడినటువంటి దోషానుసారంగా రక్తమిశ్రిత కఫం అంటాం. అంటే రక్తమిశ్రిత కఫము ఆ రోమకూపాల్లో అడ్డగించడం వల్ల మళ్ళీ వెంట్రుకలు రాకుండా అట్లాగే ఉండిపోతాయి. అలాంటప్పుడు మనము లైట్గా ప్రచ్ఛన్ననము చిన్న లైట్గా గంటు పెట్టినట్టు చేసేసి ఫైన్ క్లాత్ తోటి మొత్తం మళ్ళా ఫ్రెష్గా తుడిచేసిన తర్వాత మనము ఎలాంటి పేస్ట్ను తయారు చేసేసుకొని అక్కడ పెడదామో చూద్దాం. ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా చెప్పినటువంటి ఒక లేపం తయారు చేసేసుకుందాము. దాంట్లో ముందుగా చెప్పింది మరీచము అంటే మిరియాలు ఒకటి, అట్లాగే దీన్ని తుత్తము లేదా కాశీసము అని అంటాము. ఇది తుత్తము, తర్వాత ఇది కాశీసము, తుత్తము మరియు మిరియాలు. అంతేకాకుండా మనశ్శిల. ఈ మనశ్శిల అనేది కూడా ఒక డ్రగ్ ఆయుర్వేదంలో చెప్తారు. ఈ నాలుగిటి యొక్క మిశ్రమాన్ని తీసేసుకొని మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత రోజు వాటర్ లేకుంటే లైట్గా ఏదైనా లిక్విడ్ కాంటెంట్ మనం మెయిన్గా రోజు వాటర్ తీసుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసి శిరస్సు పైన లేపనం చేయాలి. అంటే పైన పూస్తూ మనం చేసేసుకుంటూ పోతే చాలా వరకు ఆ రోమకూపాల్లో ఉన్నటువంటి డస్ట్ మెటీరియల్స్ కానీ రక్తమిశ్రిత కఫము కానీ అది క్లియర్ అయ్యి వెంట్రుకలు రావడానికి ఎంతో దోహదపడుతుంది అనేది ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకించి చెప్పబడ్డది. అందుకని ఈరోజు చాలామంది బయట చూస్తూనే ఉంటాము, ఎన్నో రకాల ఈ బాల్డ్ హెడ్ తోటి బాధపడుతున్న వాళ్ళు బయట హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తుంటారు. దానికి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసేటప్పుడు కూడా ప్రచ్ఛన్ననం చేసే పెడుతుంటారు వాళ్ళు కూడా. ప్రచ్ఛన్ననం అంటేనే మన దాంట్లో ఆయుర్వేద శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు, చిన్నగా లైట్గా మనము గంటు పెట్టినట్టు అక్కడక్కడ చేసేసి లైట్గా మళ్ళీ ఏదైనా బ్లడ్ మెటీరియల్స్ ఉంటే ఫ్రెష్గా కడిగేసి మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కాశీసము మరియు తుత్తము, ఈ మిరియాలు, ఈ మనశ్శిల, ఈ నాలుగిటి మిశ్రమంతో తయారు చేసినటువంటి లేపనాన్ని కనుక మనము రోజు 40 రోజులు అట్లా ఉదయము ఒక 1 టైమే రాసేసుకుంటే రోమకూపాల్లో ఉన్నటువంటి ఏదైతే అవరోధాన్ని కలిగించే మెటీరియల్ ఉంటాయో అవి క్లీన్ అయ్యి చాలా వరకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మ్యాక్సిమం అందరికీ తెలిసినటువంటి చిట్కా ఏంటిదంటే గురిగింజ అని అందరికీ తెలుసు. ఆ గుంజ సంబంధించినటువంటి పత్రాలను లేకుండా గుంజ ప్లాంట్ హోల్ ప్లాంట్ను వితౌట్ సీడ్స్ తీసుకొచ్చి మెత్తగా దంచేసి కలకం మాదిరిగా చేసేసి పేస్ట్ను అంటే గుంజ కలకాన్ని మనము ఇందాక అనుకున్నట్లు గంటు పెట్టేసి ప్రచ్ఛన్ననం చేసి ఆ పేస్ట్ను కనుక పెట్టుకున్నట్లయితే ఆ బట్టతల ఎవరికైతే ఉంటుందో నెమ్మదిగా రోమకూపాల్లో ఉన్నటువంటి మెటీరియల్ తొలగించబడి కొద్దిగా హెయిర్స్ రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుందనేది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. అంతేకాకుండా ఇది రసాంజనం అనేది ఒక మెటీరియల్. రసాంజనం కూడా చాలా బాగా పనిచేస్తుంది. చాలా ఆయుర్వేద శాస్త్రంలో ప్రత్యేకంగా ఒక ట్రీట్మెంట్ చెప్తారు. బాల్డ్ హెడ్ ఉన్న వాళ్ళకు కానీ వెంట్రుకలు రాలిపోయి మళ్ళీ రాకుండా వాళ్ళకు కానీ ఎక్కడైతే మనకు ఏనుగు దంతము దొరుకుతుందో ఆ ఏనుగు దంతాన్ని తీసుకొచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. ఏనుగు దంతాన్ని తీసుకొచ్చేసి దాన్ని గట్టిగా పౌడర్ చేసి భస్మం మాదిరిగా తయారు చేస్తాం. ఆయుర్వేద శాస్త్రంలో భస్మ ప్రక్రియలు కూడా చాలా వరకు చెప్తుంటారు. ఏ విధంగా భస్మం చేయాలో కూడా మన దగ్గర చాలామందికి చెప్తూనే ఉంటాము. ఆ ఏనుగు దంతాన్ని తీసుకొచ్చి భస్మం చేసేసి ఏనుగు దంతం పాటుగా రసాంజనం అనేది ఒక మెటీరియల్, అంజనం అనేది ఒక మెటీరియల్గా చెప్తుంటారు. ఆ అంజనంలో చాలా రకాలు ఉంటాయి. శ్రోతో అంజనం అని, మనశ్శిలాంజనం అని, ఆ అంజనం అని, ఈ రసాంజనము తీసుకోవాలి. ఏనుగు దంతము భస్మము ప్లస్ రసాంజనము కలిపిన మిశ్రమాన్ని గనక రోజు గనక అప్లై చేస్తే చాలా వరకు ఖచ్చితంగా కూడా వెంట్రుకలు రావడానికి అవకాశం ఉంటున్నది. ప్రత్యేకంగా చెప్పబడ్డది ఏనుగు దంతం యొక్క భస్మము రసాంజనం.
ఈ విధంగా ఎవరైతే ఎలోపేషియాతో బాధపడుతున్న వాళ్ళు, బట్టతలతోటి బాధపడుతున్న వాళ్ళు, వెంట్రుకలు అంతకు ముందే ఉండి వెంట్రుకలు రాలిపోయి మరలా రాకుండా ఉన్న వాళ్లకు ఆయుర్వేద శాస్త్రంలో మనకు ప్రత్యేకించి ఈ చికిత్స అని చెప్పారు. కాబట్టి అందరూ ఈరోజు ఈ గృహ వైద్య కార్యక్రమంలో బట్టతలకు సంబంధించినటువంటి చికిత్సను అందరూ పాటించి తీరినట్లయితే చాలా వరకు ఉపశమనం కలుగుతుంది. మరొకసారి చూద్దాం. అట్లాగే కాశీసం అనేది, తుత్తం అనేది, మిరియాలు, తర్వాత మనుషుల ఇదొక మిశ్రమం. అదేవిధంగా మనము ఏనుగు దంత భస్మము మరియు రసాంజనము ఇదొక మిశ్రమం. ఇవి వాడుతూ మనము నీలి బృంగామకాయలు అనేది కూడా మార్కెట్లో దొరుకుతుంది. నీలి అనేది ఒక డ్రగ్గు, బృంగామలకం అనేది అందరికీ తెలుసు. బృంగరాజు అంటే మనకు బయట దొరుకుతుంది, గుంటగల్జేరు. ప్రతి ఆయిల్స్ లోపల ఎవరైతే హెయిర్ ఆయిల్స్ వాడుతున్నారో కంపల్సరీ దాంట్లో ఉండేటువంటి డ్రగ్ బృంగరాజ్ అనేది చాలా వరకు గుంటగల్జేరు రసం అంటాము. గుంటగల్జేరు రసం కూడా ఈ పేస్ట్ పెడుతూ కూడా ఆల్టర్నేట్ డేస్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ 2 రకాల పేస్ట్లతో పాటుగా గుంటగల్జేరు అంటే బృంగరాజు మనం డైరెక్ట్గా గుంటగల్జేరు తీసేసుకొని ఒక 100 ml గుంటగల్జేరు రసం తీసేసుకొని 200 ml కోకోనట్ ఆయిల్ కొబ్బరి నూనెలో కలిపి అవి వేడి చేసేసుకొని మంచిగా భద్రతపరుచుకొని రోజు దాన్ని ఈ మిశ్రమాన్ని కనుక పాటించినట్లయితే బట్టతల నివారించడమే కాకుండా హాయిగా అంతకుముందు ఏ ప్లేస్లో అయితే వెంట్రుకలు వస్తున్నాయో మరలా వెంట్రుకలు రావడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా ఈరోజు మనము ఇంద్రలుప్తము లేదా వెంట్రుకలు రాలిపోవడానికి, కాలిత్యము అవి నివారించడానికి అంటే మరలా వెంట్రుకలు రావడానికి మనం ఏమేం చేయాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుందో కూడా ఈరోజు గృహ వైద్య కార్యక్రమంలో చూసాము. మరొక రోజు గృహ వైద్య కార్యక్రమం లోపల మరొక వ్యాధిని తీసుకొని దానికి సంబంధించినటువంటి చికిత్సను ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం. నమస్కారం.